హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా వస్తుంది. ఓకేనా? టిల్ నౌ మన ఛానల్లోని వాట్సాప్ గ్రూప్స్ అండ్ అలానే టెలిగ్రామ్ గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, అది కూడా లింక్ ఇస్తాను కింద, మీరు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లాస్ట్ 1 డే బిఫోర్ నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో ఏదైతే ఉందో కమ్యూనిటీ ట్యాబ్ నాకు సంబంధించి, దానికి సంబంధించి నేను జస్ట్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే పాలిసెట్కి అడగండి అని అడిగితే మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. దాని నుండి కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకున్న తర్వాత ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా, అండ్ చాలా ఏదైతే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి వచ్చి ఉంటారు కదా, థింగ్స్ టు క్యారీ, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎగ్జామ్ డే ఎలా ఉండాలి, మనం సెల్ఫ్ రిపోర్టింగ్ టైం ఎంత, వాచెస్ని క్యాలిక్యులేటర్స్ని తీసుకువెళ్ళొచ్చా, టెన్షన్ ఫ్రీ లేకుండా ఎలా రాయాలి, ఈ 1 డేలో ఫైనల్ రివిజన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని వేరేలా చేద్దాం అనుకున్నాను, బట్ డ్యూ టు సమ్ పవర్ ఇష్యూస్ ఐ కాంట్ ఈవెన్ మేనేజ్ దట్. సో అందుకనే ఇప్పుడు మీకు జస్ట్ స్క్రీన్ రికార్డింగ్లో అయినా మీకు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఎండ్ వరకు అయితే చూడండి. ఏదైతే కంటెంట్ నేను ఎప్పుడు ప్రొవైడ్ చేస్తానో అలానే ఈ వీడియోలో కూడా ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ చూసుకున్నట్టయితే మనం ఎగ్జామ్ డే రోజు క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటి అవన్నీ చూసుకుందాం. ఎగ్జామ్ డే రోజు క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్, బాల్ పెన్ తీసుకోండి. జెల్ పెన్ వాడకండి, జెల్ పెన్ వాడకూడదు. జెల్ పెన్ వాడకూడదని ఎందుకు చెప్తున్నానంటే, పొరపాటును కూడా మీరు తీసుకెళ్ళకండి. అది బ్లాక్ అయినా బ్లూ అయినా ఇంకే పెన్ అయినా మీరు జెల్ పెన్ వాడినట్టయితే మీకు చాలా ఆ పేపర్ మీద మీరు పొరపాటుని మీ చేయిని తగిలించినట్టయితే మీరు ఈజీగా మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది పేపర్. మీ అందరికీ తెలుసు కదా, జెల్ పెన్ అనేది టోటల్ లిక్విడ్లా ఉంటుంది. టోటల్గా మీరు జస్ట్ నార్మల్గా ఇలా అన్నా కూడా మొత్తం ఇదైపోతుంది. కాబట్టి జెల్ పెన్ ఎలో లేదు, ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెప్తారు ఎలో లేదు. అండ్ పెన్ వచ్చేసరికి బ్లూ ఆర్ బ్లాక్, బాల్ పెన్ మాత్రమే క్యారీ చేయండి. నెక్స్ట్ హెచ్బి అండ్ 2B పెన్సిల్స్ని ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలి. తీసుకువెళ్ళాలా లేదా అంటున్నారు, లేదు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించి బుక్ స్టోర్లోని మీకు హెచ్బి అండ్ 2B పెన్సిల్స్ అని అడిగితే ఖచ్చితంగా ఉంటాయి. గ్రీన్ కలర్ పెన్సిల్స్ ఉంటాయి, గ్రీన్ కలర్లో పెన్సిల్స్ అయితే ఉండడం జరుగుతాయి. అవి చూసుకోండి. ఓకేనా? కలర్ కోసం పక్కన పెట్టండి, మ్యాండేటరీ కాదు. బట్ మ్యాక్సిమం అయితే హెచ్బి అండ్ 2B పెన్సిల్స్ తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీకు పాలిసెట్ OMR షీట్లో వాళ్ళు ఇచ్చిన ప్రకారం కొన్ని ఫీల్డ్స్కి హెచ్బి పెన్సిల్తో, కొన్ని ఫీల్డ్స్కి 2B పెన్సిల్తో మీరు OMR షీట్ బబ్లింగ్ అండ్ అలానే కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాటిని ఫిల్ చేయాలి. బ్లూ పెన్ బ్లాక్ పెన్ ఎందుకు అంటే, OMRలో మీ సెట్ కిందన OMR షీట్ ఇవ్వగానే మీ పేరు, మీ హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. అవన్నీ మీరైతే ఖచ్చితంగా రాయాలి. కాబట్టి పెన్ తీసుకెళ్ళడం మానకండి. మానేస్తే మాత్రం పక్క వాళ్ళు ఇవ్వచ్చు, బట్ ఇప్పుడున్న ప్రోటోకాల్స్లో అని అదంతా పాసిబుల్ కాదు. సో అందుకనే ఇస్తారు ఇవ్వలేదని పక్కన పెట్టి మీరు క్యారీ చేయండి. అండ్ తర్వాత ఎరేజర్ కూడా తీసుకెళ్ళడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఎరేజర్ మీరు బబ్లింగ్ చేసేటప్పుడు తప్పు అవ్వచ్చు, సంథింగ్ ఇంకేమైనా ఇష్యూస్ రావచ్చు. వాటి కోసం ఎరేజర్ తీసుకుంటే మీరు ఈజీగా రబ్ చేసుకొని మళ్ళీ మీరు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు. అండ్ పాలిసెట్ హాల్ టికెట్ మీ అందరికీ తెలిసిందే. పాలిసెట్ ఏదైతే ప్రింట్అవుట్ ఉంది కదా, అది మీరు వెంటనే తీసుకొని, ఇప్పటివరకు కూడా ఎవరైనా తీసుకోపోయినట్టయితే ఖచ్చితంగా రేపే, ఇప్పుడైతే అవుతుందో లేదా అని వదిలేస్తే రేపే మీరు ఈవినింగ్ లోపు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ తీసుకోవాల్సిన క్యారీ చేయాల్సిన థింగ్స్. అండ్ పాలిసెట్లో మీకు డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, ఆ డిక్లరేషన్ ఫామ్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాండమిక్ కాబట్టి మీరు స్నీజ్ చేస్తున్నారా, దగ్గుతున్నారా, లైక్ ఫీవర్ ఉందా, అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనకు అడుగుతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఎస్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏం రాదు, మాకు ఎగ్జామినేషన్కి అలౌ చేయరేమో అనుకుంటున్నారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. ఎందుకంటే మీకు అడుగుతున్నారు జస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్, మీకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి సేఫ్టీ, అండ్ అలానే పక్క వాళ్ళు మీ వల్ల బాధపడకూడదని చెప్పి అదో సేఫ్టీ ప్రికాషన్ కింద డిక్లరేషన్ ఫామ్ అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి వెళ్ళక ముందే ఫిల్ చేసి తీసుకువెళ్ళాలి. ఓకేనా? పాలిసెట్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా, హాల్ టికెట్ బ్యాక్ సైడ్, మీరైతే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ని కూడా తీసుకువెళ్ళాలి. సో దీనివల్ల ఏంటి అంటే, మీకు కనుక అలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నట్టయితే మీకు ఒక స్పెషల్ రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. అంతకుమించి ఏం లేదు. నో ప్రాబ్లం, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకువెళ్ళండి. సో డోంట్ వరీ. మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్ళిన తర్వాత మరి లోపలికి ఎలా చేస్తారా లేదా అంటే, ఎలా చేస్తారు. ఖచ్చితంగా మీ దగ్గర మరి పాలిసెట్ ఎగ్జామ్ సెంటర్కి మీ వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వాళ్ళకి ఇచ్చేయచ్చు తీసుకొచ్చినవన్నీ. బట్ ఎవరు రాకపోయినట్టయితే మీరు ఖచ్చితంగా అలా లోపలికి అయితే అలా చేస్తారు. ఓకేనా? అట్లీస్ట్ ట్రై టు టేక్ ఇట్. ఓకే? అండ్ నెక్స్ట్ చూసుకుంటే
వాచెస్ కోసం అడుగుతున్నారు, క్యాలిక్యులేటర్స్ కోసం అడుగుతున్నారు. ఈ రెండు కూడా అలౌ చేయరు. అంటే ఎందుకు అలౌ చేయరు అంటే డిజిటల్ వాచెస్ అలౌ చేయరు. అనలాగ్ వాచెస్ ఉంటాయి కదా, లైక్ నీడిల్తోని మనకి టైం చూపిస్తుంది కదా, ఆ వాచెస్ పాయింటర్ వాచెస్ అయితే అలౌ చేస్తారు. దానివల్ల ప్రాబ్లం లేదు. డిజిటల్ వాచెస్ ఎంఐ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అలాంటివి అయితే ఖచ్చితంగా అలౌ చేయరు. ఎందుకంటే మీరు మొబైల్ ఫోన్తో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి దానికి ఏమైనా చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి మీకు ఖచ్చితంగా దాన్ని అలౌ చేయరు. ఓకే, వీడియోలు ఎంత ఎక్కువే ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ డే టిప్స్ అన్ని కోసం చెప్తున్నాను కాబట్టి వినండి. ఓకే, మళ్ళీ 10 వీడియోలు చేయడానికి మీకు టైం లేదు. సో అందుకే నేను చేయడం లేదు. ఒకే వీడియోలో అన్నీ కవర్ చేస్తే మీకు బాగుంటుంది, అందుకని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ క్యారీ చేయండి. క్యాలిక్యులేటర్ అలౌ లేదు, తెలిసిందే. సో టోటల్గా మీ దగ్గర ఉండాల్సింది బ్లూ, బ్లాక్, బాల్ పాయింట్ పెన్, ఐదర్ బ్లూ ఆర్ బ్లాక్, హెచ్బీ 2B పెన్సిల్, ఎరేజర్, పాలిసెట్ హాల్ టికెట్, డిక్లరేషన్ ఫామ్, ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఇఫ్ పాసిబుల్ వాచ్ తీసుకెళ్ళండి, అనలాగ్ అది కూడా. ఓకే, ఇది మీరు థింగ్స్ క్యారీ చేయాల్సినవి. థింగ్స్ టీ క్యారీ అయిపోయింది. అండ్ రిపోర్టింగ్ టైం, సెల్ఫ్ రిపోర్టింగ్ టైం అనేది 11 o'clock ఎగ్జామ్ అంటే 10 o'clockకి మీరు రిపోర్ట్ చేయాలి. 10కే ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జామినేషన్కి, అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏముంటుంది, జస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు హాల్ టికెట్లో ఉన్నది మీరు ఎగ్జామ్ రాయడానికి వచ్చింది ఒకలా కాదా జస్ట్ చూసుకోవడం కానీ, లేకపోతే తర్వాత ఆధార్ వెరిఫికేషన్, అదే ఐడెంటిటీ ప్రూఫ్ వెరిఫికేషన్, డిక్లరేషన్ ఫామ్ వెరిఫికేషన్ అన్నీ కూడా చూసుకొని మీ దగ్గర ఏ థింగ్స్ అన్వాంటెడ్గా లేనివి అన్నీ చూసుకొని మీకు ఎలా చేస్తారు. ఏమైనా మీరు అన్వాంటెడ్గా క్యారీ చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్ బయటనే పడేయాలి అవి. సో ఇవన్నీ చూసుకొని పంపించడానికి కొంత టైం పడుతుంది. మీ వెళ్ళేది ఒకలే కాదు కదా, ఒక సెంటర్లో పాలిసెట్ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 100 people ఆ 1000 peopleలో ఉంటారు కాబట్టి ఉన్న అన్ని సెంటర్స్లోని కొంచెం టైం అయితే తీసుకుంటారు. అందుకని మీరు ఫస్ట్ హాల్ టికెట్ చూడగానే మీకు ఒక రూమ్ ఉంటుంది, ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో మళ్ళీ ఎక్కడొచ్చింది ఆ బిల్డింగ్ సెంటర్ రూమ్లోకి వెళ్ళాలి, అదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకైతే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. ఓకే, ఇదంతా కూడా ప్రాసెస్. నెక్స్ట్ రిపోర్టింగ్ టైం అయితే ఖచ్చితంగా 10 o'clock కల్లా మీరు ఎక్కడున్నా వెళ్ళాలి. మీ దూరంగా ఉన్నట్టయితే ఎర్లీగా స్టార్ట్ అవ్వండి, దగ్గరగా ఉన్నట్టయితే 10 o'clockకి మీరు రిపోర్ట్ చేయాలంటే 9:30కి స్టార్ట్ అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అది క్యాలిక్యులేటర్స్ చేయకూడదు. నెక్స్ట్ చాలామంది అడిగేది ఏంటి అంటే టిప్స్, ఎగ్జామ్ డే టిప్స్. ఓకే, ఎగ్జామ్ డే టిప్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ రోజు మార్నింగ్ నుండి ఎగ్జామ్ వరకు సెంటర్కి వెళ్ళే వరకు మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి. జస్ట్ ముందు రోజు మాత్రమే అంటే అర్థం చేసుకోండి. నేను ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు డేట్ వచ్చేసరికి August 30th, 2021. ఈ రోజు నుండి రేపటి వరకు ఓన్లీ 24 hours టైం ఉంది. మీరు ఎంత చదివినా చదవకపోయినా ఈ 24 hoursలోనే. రేపు నైట్ 10 తర్వాత ఇంకా చదవకండి. రేపు నైట్ మీరు ఎంతవరకు పడుకోరా అంతవరకు చదువుకోండి. ఇంకా అసలు చదవడానికి ఛాన్స్ ఇవ్వకండి. ఇప్పుడు వరకు చదివింది చాలు. ఒకవేళ చదవకపోయినా కొత్తగా చదువుదామని మాత్రం అనుకోకండి, ప్లాన్ వేయకండి. ఈ రోజే చదువుకోండి. ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా, దీనిలో కొంతమంది అడుగుతుంది ఏంటంటే ఫైనల్ రివిజన్ ఎలా చేయాలి అంటే ఫార్ములాస్ ఉంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మీరు సమ్స్ ఉంటాయి కదా, ఆ సమ్స్ నుండి ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ అన్నింటినీ కూడా తరోగా రివిజన్ చేయండి. తరోగా రివిజన్ చేయడం వల్ల మీకు ఒక్కసారి అలా గుర్తుకొస్తుంది, మొత్తం అన్నీ గుర్తుకొస్తుంది. ఓన్లీ చెప్పేది వినండి. ఓన్లీ ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వండి, ఇంకేమీ ప్రిపేర్ అవ్వకండి. 1 dayలో వచ్చింది ఏమీ లేదు, పోయేదేమీ లేదు. సో అందుకే చెప్తున్నాను, ఓన్లీ ఫార్ములాస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం రిఫర్ చేసుకోండి. ఫార్ములా రిఫరింగ్ వల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్ సమ్స్ అడిగినట్టయితే ఈజీగా ఫార్ములా బేస్డ్ కాబట్టి మీరు చేసేస్తారు. సో ఇది మెయిన్ కీ పాయింట్. ఓకేనా. సో ఎగ్జామ్ డే September 1st కాబట్టి, వెడ్నెస్డే రోజు కాబట్టి, ఈరోజు మండే అప్లోడ్ చేస్తున్నానంటే రేపు నైట్ కల్లా మీరంతా రివిజన్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఎల్లుండి మార్నింగ్ మీరు 6 o'clock లేస్తే 6కి, 5కి లేస్తే 5కి మీరు రిపోర్టింగ్ చేసే టైం బట్టి మీరు అసలు చదవడానికి వీలు లేదు. లేచిన తర్వాత మీరు బిఫోర్ నైట్గా ఆపేస్తారు కాబట్టి ఇంక నో ప్రాబ్లం. అండ్ తర్వాత ఏంటంటే బిఫోర్ డే అంటే రేపే నేను ఆల్రెడీ మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాను కదా సెంటర్కి ఇవన్నీ క్యారీ చేయాలని, అవన్నీ కూడా మీరు రేపు ఈవినింగ్ 10 o'clock కల్లా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఎల్లుండి మార్నింగ్ 11 o'clock అంటే బుక్ స్టోర్స్ ఓపెన్ చేయొచ్చు. మీరు దూరం నుండి వెళ్తున్నారు కాబట్టి ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకపోవచ్చు. ప్రాపర్ సోర్స్ మీ దగ్గర లేకపోవచ్చు. పాలిసెట్ హాల్ టికెట్ కూడా ప్రింట్అవుట్ ఎల్లుండి మార్నింగ్ తీద్దామంటే జెరాక్స్ షాప్స్ కానీ లేదా నెట్ షాప్స్కి వెళ్ళాలి కదా, నెట్ షాప్స్కి వెళ్ళాలంటే మీకు ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకపోవచ్చు. అలాంటివన్నీ దీనివల్ల మీకు టెన్షన్ ఇంకొంచెం రైజ్ అయిపోతుంది. టెన్షన్ రైజ్ అయ్యడం వల్ల OMR బబ్లింగ్లో మిస్టేక్స్, లేదనుకున్నట్టయితే ఫిల్లింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయడం, హరీ అవ్వడం, ఎగ్జామినేషన్ ఫార్ములాస్ మర్చిపోవడం, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవేమీ చేయకండి. అండ్ అలానే ఎగ్జామినేషన్ సెంటర్కి 1 hour బిఫోర్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది మెయిన్ పాయింట్. ఎగ్జామ్ డే రోజు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
తిండి విషయంలో జాగ్రత్త పడండి. రేపు ఈరోజు ఏమీ ఎక్స్ట్రాగా తినకండి, అన్వాంటెడ్ తినకండి, ఫాస్ట్ ఫుడ్స్ తినకండి, ఆయిలీ ఫుడ్స్ తినకండి. ప్రాబ్లం వస్తుంది, ఎగ్జామ్ రోజు ప్రాబ్లం వస్తే చాలా కష్టం అవుతుంది. హెల్త్ పరంగా మనం ఎప్పుడైతే హైజీనిక్గా ఉంటామో అప్పుడే మనం అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఎగ్జామ్ డే మాత్రం ఆయిలీ ఫుడ్ అండ్ రిమైనింగ్ ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీస్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. అండ్ ఎర్లీగా ఎగ్జామ్ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వండి. అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడమే బయలుదేరండి. ఇదంతా ఎగ్జామినేషన్ రోజు చేయాల్సిన పని. నేను చెప్తున్నానంటే ఏదో సరదాగా చెప్పడం లేదు, ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా, ఆఫ్టర్ 10th రాసేది. తర్వాత మీకు ఈసారి ఎంట్రన్స్ రాస్తున్నారు కాబట్టి తర్వాత కాలేజెస్ మార్చుకోవడం అన్నీ ఉంటాయి, మీరు అప్పుడు అలవాటు పడతారు. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా మీరు అటెండ్ కాలేదు కాబట్టి ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. సో వరీ కాకండి, ఓకేనా. ఇది నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు అయిపోయింది, ఆల్రెడీ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఇంపార్టెంట్గా చెప్తాను ఏంటంటే, మీరు ఎగ్జామ్ రోజు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మీకు 120 minutes ఉన్నాయి, మీరు టెన్షన్ అయిపోతారు. ఎందుకు 120 minutesలోని కంప్యూటర్ ఎగ్జామ్ అనుకోండి, మౌస్ ఉంటుంది, మౌస్తోని ఆప్షన్ మీకు ఏదైతే ఆప్షన్ రఫ్ వర్క్ చేస్తారో అది ఆప్షన్ ఉంటుంది కాబట్టి జస్ట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ ఉన్నది 120 minutesకి 120 బిట్స్ ఇస్తూ ఓఎంఆర్ మీరు చదువుకుంటూ బిట్స్ని మళ్ళీ దానిలోని దానిలో ఓఎంఆర్ బబ్లింగ్ చేస్తూ రఫ్ వర్క్ చేస్తూ 120 minutes అసలు టైం సరిపోదు. పాలిసెట్ ఎగ్జామ్కి నిజంగా చెప్తున్నాను, నేను కూడా ఎక్స్పీరియన్స్డ్ కదా, చాలా అంటే చాలా టైం సరిపోదు. ఎంత ఫాస్ట్గా ఉంటారో అంత ఫాస్ట్గా ఉండాలి. సో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే 120 క్వశ్చన్స్ని 12 rounds కింద స్ప్లిట్ చేసుకోండి. దట్ మీన్స్ ఏంటంటే, టైం మేనేజ్మెంట్ ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పాను, మీరు చూసి ఉండకపోవచ్చు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే 120 క్వశ్చన్స్ని ఎలా అంటే ఫస్ట్ అంటే 12 rounds కాదు, 3 roundsలో స్ప్లిట్ చేసుకోండి. ఎలా అంటే ఫస్ట్ రౌండ్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ, సెకండ్ రౌండ్ మీకు వచ్చిన క్వశ్చన్స్నే బట్ కొంచెం టైం పడుతుంది చేయడానికి అన్నవి సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్లో ఏంటంటే ఆ రౌండ్ అంటే టైమింగ్ డివైడ్ చేసుకోవడం ఏం లేదు. ఫస్ట్ రౌండ్ మీకు వచ్చినవన్నీ పెట్టేయండి, మళ్ళీ సెకండ్ క్వశ్చన్ పేపర్ మొత్తం అంతా చూడండి, మీకు మళ్ళీ ఇంకో కొంచెం వస్తాయి కదా, అవి కూడా పెట్టేయండి. థర్డ్ అసలు మాకు రావు భయ్యా అనుకున్నవన్నీ కూడా ఆ థర్డ్ రౌండ్లో ఏదో ఒకటి పెట్టండి. అండ్ మీరు చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే 120 minutes టైం ఉంది కదా అని చెప్పి ఫస్ట్ మినిట్ నుండి 90 minutes వరకు కూడా క్వశ్చన్ పేపర్ రఫ్ వర్క్ చేస్తూ ఉంటారు, క్వశ్చన్ పేపర్ మీద టిక్ చేసుకుంటారు, కానీ ఓఎంఆర్ బబ్లింగ్ చేయడం మర్చిపోతారు. అసలు మెయిన్ పాలిసెట్ థీమ్ ఏంటి, ఓఎంఆర్ బబ్లింగ్ చేస్తేనే కదా మార్కులు వచ్చేది. మీరు ఎన్ని ఆన్సర్స్ మీరు క్వశ్చన్ పేపర్ మీద టిక్ చేశారా అని కాదు, క్వశ్చన్ పేపర్ మీరు ఇంటికి తీసుకొచ్చేస్తారు, బట్ ఓఎంఆర్ బబ్లింగ్ అనేది అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు కంప్యూటర్ కరెక్షన్ చేస్తారు. సో ఓఎంఆర్ బబ్లింగ్లో మీరు చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా బబ్లింగ్ చెయ్యాలి అంటే మీరు ఎంత ఫాస్ట్గా ఉండాలంటే ఈ రౌండ్స్ అన్నిటిలోని మీరు 10 క్వశ్చన్స్కి బబ్లింగ్ చేసేయండి, ఓకేనా. ఫస్ట్ ఒక ఆన్సర్ చూస్తారు, ఆన్సర్ మీకు డైరెక్ట్గా వస్తే క్వశ్చన్ పేపర్లో ఆప్షన్ మీద టిక్ చేసుకోండి. ఎందుకు టిక్ చేసుకోమంటున్నానంటే, మీరు ఒక క్వశ్చన్ చూసి ఆన్సర్ వచ్చిన తర్వాత బబ్లింగ్ చేసి మళ్ళీ క్వశ్చన్ చూసి మళ్ళీ బబ్లింగ్ చేస్తే ఇలా కూడా టైం వేస్టే. అందుకనే ఇప్పుడు 1 to 10 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి 1 to 10 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఒక ఆప్షన్ ఉంది అనుకో, ఏబిసిడిలో ఏ ఆప్షన్ ఉంది దాన్ని అయితే మీరు టిక్ చేసుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్కి బి ఆప్షన్ ఉంది, దాన్ని కూడా టిక్ చేసుకోండి. అలా 1 to 10 క్వశ్చన్ని క్వశ్చన్ పేపర్ మీద ఆప్షన్స్ టిక్ చేసుకొని వెంటనే 10 క్వశ్చన్స్ ఎప్పుడైపోతాయో ఆ 10 క్వశ్చన్స్ అవగానే బబ్లింగ్ చేసేయండి, ఓకే. ఇది ఫాలో అవ్వండి, లేదా అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ అయినా ఫాలో అవ్వండి. అంతేగాని లాస్ట్ వరకు ఉండి 120 క్వశ్చన్స్ ఒకసారి సాల్వ్ చేద్దామంటే మీకు రానివి అప్పుడే పెట్టాలి, వచ్చినవి అప్పుడే పెట్టాలంటే కన్ఫ్యూజ్ అయిపోతారు పీపుల్. అస్సలు అలా చేయకండి స్టూడెంట్స్, ఎందుకంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇలాంటిది మాత్రం మిస్టేక్ అయితే అవాయిడ్ చేయండి. నో ప్రాబ్లం, మీకు టైం అంతా కూడా మీకు ఇన్ టైంలోనే కంప్లీట్ అవ్వాలంటే ఇలాంటి టిప్స్ని మాత్రం ఫాలో అవ్వండి. ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. 120 minutesకి ఈజీగా 120 minutesలో అయిపోతుంది. అండ్ 3 bells వస్తాయి మీకు, హాఫ్ అన్ అవర్కి 3 bells, 11:30కి ఒక బెల్, 12కి ఒక బెల్, 12:30కి ఒక బెల్. మీరు వాచెస్ తీసుకెళ్ళకపోయినా కూడా వాళ్ళు రిమైండ్ చేస్తూ ఉంటారు, మరి టైం తెలియాలి కదా ఎంతవరకు ఉంది అని. సో 11 to 11:30, 11:30 to 12 ఒక బెల్, 12 to 12:30 ఒక బెల్, 12:55కి లాంగ్ బెల్ వస్తుంది. అదేంటి అంటే 5 minutes మాత్రమే ఉంది ఓఎంఆర్ బబ్లింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలని. మీరు 1 o'clockకి మీరు చేసినా చేయకపోయినా వెంటనే ఇన్విజిలేటర్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. 1 minute కూడా వెయిట్ చేయరు, వెంటనే రెడీగా ఉంటారు. మీరు లాస్ట్ బెంచెస్లో ఉంటే ఆ టైం ఏదో కలుస్తుంది అనుకుంటాను, బట్ అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక రూమ్కి 2 ఇన్విజిలేటర్స్ ఉంటారు కాబట్టి మీకు అలాంటిది ఏమి ఉండదు, మొత్తం అంతా టైం కొలాప్స్ అయిపోతుంది, ఈజీగా మీరు. అందుకనే నేను చెప్పిన టైం మేనేజ్మెంట్ అసలు స్కిప్ చేయకండి. ఇది టోటల్గా
టైం మేనేజ్మెంట్ కోసం. అండ్ అలానే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇందాకలే నేనైతే చెప్పాను. ఏం చెప్పానంటే లైక్ కొన్ని మీకు తెలియని ఆన్సర్స్కి ఈ వీడియో దేనికోసం చేస్తున్నాను, ఎగ్జామినేషన్ స్ట్రాటజీస్ అంతా కాదు కదా, ఓన్లీ మీకు ఎలా ఎగ్జామ్ డే రోజు ఉండాలి, టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే ఏం పాటించాలి అవన్నీ చెప్పాను. ఇప్పుడు మీకు కొన్ని ఆన్సర్స్ రావు కదా. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నారు. అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పటికీ కొన్ని ఆన్సర్స్ రావనుకోండి, మీకు ఒక 20 క్వశ్చన్స్ రావనుకోండి. ఆ 20 క్వశ్చన్స్ రాకపోతే ఏం చేయాలి అంటే చిన్న ట్రిక్ ఉంది. ఎలిమినేషన్ మెథడ్కి వెళ్ళండి. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏమీ లేదు. ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ మీ క్వశ్చన్ చూసినప్పుడు 2 ఆప్షన్లు డిలీట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఈ 2 నేను వినలేదు, పేరే వినలేదు, నాకు తెలియదు, ఒక చిన్న సింబల్ కూడా నేను వినలేదు అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా దాన్ని ఎలిమినేట్ చేయండి. ఇంకొక 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టండి. ఇంకా ఓకే ఆ పదంని విన్నాను లేదా పదంని చూశాను, ఆ ఫార్ములాని ఎక్కడో చూసినట్టున్నాను అని ఆ పదం ఉంటుంది కదా, దాన్ని టిక్ చేయండి. అదే మీరు ఓఎంఆర్ బబ్లింగ్ చేయండి. ఓకేనా. తర్వాత నన్ను ఆప్షన్ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్లో నన్ను ఇస్తాడు ఆప్షన్ 4. అసలు ఎందుకు ఇస్తారో కూడా తెలియదు మనకి. అంటే నన్ను అనేది ఎప్పుడు ఉండదు, ఎక్కడ ఇవ్వరు కూడా. సో 1, 2, 3, 4 ఆప్షన్స్లో నన్ను ఆప్షన్ 4th ఆప్షన్కి ఇస్తే అలాంటిది ఎప్పుడు మీరు చూస్ చేసుకోకూడదు. 1, 2, 3 ఆప్షన్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అండ్ ఆల్ ది అబౌవ్ ఎప్పుడు కనిపించినా ఆల్ ది అబౌవ్ టిక్ చేసుకోవడానికి మీకు ఆన్సర్ తెలియకపోతే ఎక్కువ స్కోప్ ఇవ్వండి ఆల్ ది అబౌవ్కి. ఓకే, ఇవన్నీ చేసుకోవడం ద్వారా మీకు ఎగ్జామినేషన్ కొంచెం ఎక్కువ మార్కు ఎఫెక్టివ్గా వచ్చేటట్టు చేసుకోవడం అవుతుంది. ఓకే, సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అందరూ కూడా భయపడకండి, ఫైనల్ రివిజన్ చెయ్యండి ఈ 1 డేలోని. సో నేను ఆల్రెడీ చెప్పాను, అన్నీ ఫాలో అవ్వండి. ఎగ్జామ్ డే టిప్స్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ఏమేమి క్యారీ చేయాలి అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గానే చెప్పాను. ఓఎంఆర్ బబ్లింగ్లో తప్పులు అయితే చేయకండి. ఓఎంఆర్ బబ్లింగ్లో తప్పులు చేస్తే ఖచ్చితంగా పోతుంది. ఓఎంఆర్ బబ్లింగ్ తప్పులు చేయకూడదని చెప్పి 1 మంత్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకుంటే చూడండి. ఓకేనా, డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో ఇస్తాను. ఆ వీడియోని ఒక్కసారి చూసి లేదా 1.5 స్పీడ్లో పెట్టుకొని వీడియో చూడండి. మీకు అంత టైం లేదు, మేము రివిజన్ చేసుకోవాలి కదా, 1 డే కదా ఉంది. సో 1.5లో పెట్టుకునైనా మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఎవరు టెన్షన్ పడకండి, కూల్గా వెళ్ళి రాయండి, కూల్గా వెళ్ళి రాండి. ఓకేనా, రిజల్ట్ కోసం అయితే వర్రీ అవ్వకండి. మీరు ఎంత రాస్తే అంతే వస్తుంది, ఎక్స్ట్రా రాదు, తక్కువ రాదు. సో ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా ఎండింగ్లో ఏంటంటే 1 to 120 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసి రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రీవియస్ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్ 2019 బ్యాచ్కి చాలామంది ఏం చేశారంటే టైం లేదు కదా అని చెప్పి ఓఎంఆర్ బబ్లింగ్ చేయలేదు కొన్ని క్వశ్చన్స్కి. బట్ ఏమైంది అంటే ఓఎంఆర్ బబ్లింగ్ కాకుండా జస్ట్ ఏంటి అంటే ఆ 120 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్కి ఎవరైతే బోర్డు పేపర్ ప్రిపేర్ చేశారో వాళ్ళే తప్పు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు అలా తప్పు ఆన్సర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ మీరు కనుక ఏదైతే తప్పు ఆన్సర్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తుంటే మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసినందుకు 1 మార్క్ అలాట్ అయిపోతుంది. మీరు మానేశారు అనుకోండి, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు, మనకు రాదు అని లేదా టైం లేదని, మరి 8 మార్క్స్ లూజ్ అవుతారు కదా. మరి 2019లో అలానే జరిగింది. 8 మార్క్స్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ మార్క్ మీ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. కాబట్టి 8 మార్క్స్ యాడ్ అయ్యాయి అంటే ఎంత ర్యాంక్ డీవియేషన్ ఉంటుంది చూడండి. సింగిల్ మార్క్ ర్యాంక్ తేల్చేస్తుంది. 8 మార్క్స్ డీవియేషన్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ 10,000 మార్క్స్, 10,000 ర్యాంక్ వెళ్ళిపోతుంది బ్యాక్కి. సో అంత డీవియేషన్ ఉంటుంది. కాబట్టి మీరు నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఓకేనా, సో ఎవరు వర్రీ కాకండి. ఖచ్చితంగా నా హెల్ప్ తీసుకున్నారు ఇన్ని రోజులు కూడా, నేను మీ అందరికీ చాలా హెల్ప్ చేశాను. అండ్ మీరు కూడా నాకు రిటర్న్ బ్యాక్ ఏమి ఇస్తున్నారు అంటే ఎగ్జామినేషన్ని బాగా రాయండి. ఓకేనా, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ నితిన్ కొల్లూరి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.